వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. గైస్ ఇప్పుడైతే ఈరోజు మదర్స్ డే ముందు డే అనమాట. అంటే 10th మే, ఈరోజు 11th మే మదర్స్ డే. ఇప్పుడు టైం వచ్చేసి 10:53 అవుతుంది. సో మేము ఇప్పుడైతే గ్రీటింగ్స్ తయారు చేస్తున్నాం అనమాట మా మమ్మీ వాళ్ళ కోసం. అదేమో మా అత్త కోసం చేస్తున్నాడు అండ్ మేమిద్దరం మా మమ్మీ కోసం చేస్తున్నాము. మేము కొన్ని వెబ్సైట్స్ నుంచి కొన్ని ఆర్డర్ చేసుకున్నాము అండ్ కొన్ని అయితే మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. వాటితో మేమైతే ఇప్పుడు గ్రీటింగ్స్ చేస్తున్నాము. గ్రీటింగ్స్ అనేవి మన మమ్మీ వాళ్ళు 90s 80s కిడ్స్కి అప్పట్లో వాళ్ళు ఏదైనా స్పెషల్ ఈవెంట్ అలా ఉంటే ఇలాంటి గ్రీటింగ్స్ అవి వాళ్ళ టీచర్స్కైనా అలా యూజ్ చేస్తారు. గైస్ ఇప్పుడు నేనైతే మీకు ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పెయింట్స్ అన్నమాట. మేము పెయింట్స్ తీసుకున్నాము, అది దగ్గర ఉన్నాయి పెయింట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ చేయడానికి వాటర్. మేము దీంట్లో వాటర్ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నాము. ఇవైతే పోస్టర్ కలర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి వాటర్ కలర్స్. మేము రెండు యూజ్ చేస్తాం. దీంట్లో ఎక్కువ షేడ్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి కలర్ పేపర్స్, వచ్చేసి జెల్ పెన్స్, కలర్ పెన్స్, బ్రషెస్ పెయింటింగ్ చేయడానికి, సిజర్స్, స్కేల్, గమ్, వచ్చేసి హార్ట్స్ అన్నమాట. ఇలా 2 కలర్ హార్ట్స్ అయితే చేశారు. సోను అది కలిసి 2 కలర్ హార్ట్స్ అయితే చేశారు ఆయన. సో ఇవన్నీ అయితే మేము చేసుకున్న స్టిక్కర్స్. అండ్ ఇప్పుడైతే మీతో ఒక షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే గ్రీటింగ్స్ ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఆ వెబ్సైట్ని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి MFPA అనే వెబ్సైట్ నుంచి మేమైతే తీసుకున్నాం అనమాట. మీకు వెబ్సైట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సోను అయితే ఈ చిన్న గ్రీటింగ్ అయితే ఇస్తుంది అనమాట. చాలా క్యూట్ ఉంది ఇదైతే. దీని మీద వచ్చేసి మూన్ అండ్ డీర్ అయితే ఉంది, నైట్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి గార్డెన్స్ లాంటిది. ఇదైతే ఆది మాతకి ఇస్తున్నాడు. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి బిగ్ గ్రీటింగ్ అనమాట. ఇది లైక్ పెయింటింగ్ లాగా ఉంది కాబట్టి మా మమ్మీకి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎంతో ఇంట్రెస్ట్తో మా మమ్మీ అయితే పెయింటింగ్ చేస్తారు. సో నేనైతే మా మమ్మీ కోసం పెయింటింగ్ టైప్ గ్రీటింగ్ అయితే తీసుకున్నాను. మనకి వెబ్సైట్ వల్లే ఇలాంటి మనం ఏమైనా గ్రీటింగ్స్లో రాయాలనుకుంటే సమ్ పేపర్స్ దే విల్ ప్రొవైడ్. అండ్ ఇది వచ్చేసి గ్రీటింగ్ కవర్ అన్నమాట. ఇది గ్రీటింగ్ అయితే దాంట్లో పెట్టి మనం అయితే ఫోల్డ్ చేయొచ్చు. యా, ఇదైతే గ్రీటింగ్ ఇలా ఉంటుంది. మొత్తం మనం జస్ట్ ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. సో మేమేమనుకుంటున్నామంటే మేము తయారు చేసిన స్టిక్కర్స్ని ఇలా ఇట్లా బుక్ చేసి అలా డెకరేట్ చేయాలనుకుంటున్నాం, ఇంకా అవుట్ సైడ్ కూడా. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తాము. మీకు మిడిల్లో క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను, మీరు కూడా మాతో పాటు ఉండి చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గైస్ ఇప్పుడైతే ఆది గ్రీటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. నేను దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. అంటే మన సైజ్ బట్టి గ్రీటింగ్ ప్రైస్ అనేది మారుతుంది అనమాట. సెట్ ఆఫ్ గ్రీటింగ్స్ అలా ఉంటాయి, సింగిల్ కూడా తీసుకోవచ్చు, బట్ సెట్ ఆఫ్ గ్రీటింగ్స్ అలా కూడా ఉంటాయి. సో మేము ఏం తీసుకున్నాం అనేది మీకు ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఆది కొంచెం హెల్ప్ చేస్తున్నాను, ఎందుకంటే ఆది ఒక్కడే చేయగలడు, బట్ కొంచెం హెల్ప్ తీసుకుంటే ఇంకా క్రియేటివ్గా చేయాలని. ఇప్పుడు అసలు ఆది ఐడియాస్ ఏంటి అంటే ఆది ఐడియాస్ కనుక్కొని దానికంటే బెటర్గా నేను సజెస్ట్ చేసి కొంచెం హెల్ప్ చేస్తూ మేమిద్దరం ఆది గ్రీటింగ్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇప్పుడైతే లెట్స్ స్టార్ట్. చెప్పు నీ ఐడియా ఏంటి? ఇట్లా రాసి ఇట్లా రాసి తర్వాత నేను ఇట్లా రాద్దాం. ఓకే, బ్రౌన్ తీసుకో.
గైస్ ఇంకోండి, ఇందాకైతే మీరు చూసారు కదా, మా అక్క అయితే ఆదికి హెల్ప్ చేస్తున్నప్పుడు నేనైతే సైడ్లో పెయింటింగ్ చేస్తున్నా. అదే ఈ పెయింటింగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నేనైతే ఎక్కువగా పెయింటింగ్స్ చేయను, నాకైతే 1 hour పడింది చేయడానికైతే. పెయింటింగ్ చేసిన కలర్ పెన్స్తో ఇది నేను గ్రీటింగ్ చేశాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.